కానీ దేవుని పిల్లల ఆలోచన ఎక్కువ మందిది ఎలా ఉందంటే, అందరిది ఇలా ఉందని చెప్పను. ఎక్కువ మంది ఆయన చేసే పని నేను చేస్తా, వాళ్ళు చేసే పని బాగుందని నేను చేస్తా, వాళ్ళు పాడుతున్న పాట బాగుందని నేను పాడతా. సో వాళ్ళెవరికో ఉన్న దానిలోనికి నువ్వు వెళుతున్నావు, కానీ నీకు అసలు దేవుడు ఇచ్చాడో, నీకు ఏమి ఇచ్చాడో దానిని నువ్వు విడిచిపెట్టేశావు. ఇది సరైనటువంటి విధానము కాదు. ప్రియమైన దేవుని పిల్లల, ఏ కార్యమును చేయడానికి, ఎలా దేవుని మహిమపరచడానికి దేవుడు నిన్ను కన్నారో ఆ పనిని నువ్వు తెలుసుకుని అది చేయటం దేవునికి మహిమ, నీకు ఆశీర్వాదకరం. నీవు నీ బీజమును కాపాడుకోవడానికి, వృద్ధి పొందడానికి అది కారణం. కాబట్టి ఆత్మీయ జీవితములో కూడా చాలా ఉండకూడని లక్షణాలు మనకు కనబడుతున్నాయి. అంటే అత్యాశ, దురాశ. వాళ్ళే చేయాలా, మేమెందుకు చేయకూడదు, వాళ్ళే వాక్యం చెప్పాలా, మేమెందుకు చెప్పకూడదు. ఈ ధోరణి అంతా కూడా ఆత్మ సంబంధమైన ఆరోగ్యకరమైనది కాదు. ఆత్మ సంబంధమైన ఆరోగ్యకరమైన అభివృద్ధి ఏంటంటే, ప్రభువా నేనేం చేయాలి, నేనేం చేయడానికి నన్ను రక్షించావు, నీ సొత్తుగా నన్ను ఎందుకు చేసుకున్నావు, నువ్వు చేసే ప్రతి పని దేవునికి మహిమకరమైందే. కాబట్టి దేవునికి సంబంధించి చేసే ప్రతి పని దేవునికి మహిమకరమైందే. అది నీతిని జరిగించడమే. కనుక నువ్వు చేసే పని అది లోకం దృష్టిలో గొప్పది, తక్కువది కావచ్చు, కానీ దేవుని దృష్టిలో అది గొప్పదే. కనుక దేవుని బీజము కలిగిన వారు దేవుని అధికారమునకు లోబడాలి. లోకమును వెంబడించకూడదు, లోక సంబంధమైన స్టాండర్డ్స్ తీసుకోకూడదు. దేవుని స్టాండర్డ్స్ ని నువ్వు రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఏ నీతి కార్యములు చేయటానికి దేవుడు నిన్ను రక్షించుకున్నారో ఆ నీతి కార్యాలు నువ్వు కొనసాగిస్తూ ఉన్నట్లయితే నీ బీజము, దేవుడు నీలో ఉంచిన అభిషేకము, ఆయన ఆత్మ సంతోషిస్తూ దినదినము వర్ధిల్లుతూ ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక.